FIS have sold more than 2 lakh crore rupees in 2026 and only Maylo around 27,000 crores of selling అనేది జరిగింది. And now let me explain you how this will create pressure on Indian rupee. Now consider me as an foreign investor. నా దగ్గర క్యాపిటల్ ఉంది. నాకు టూ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి యూఎస్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం, రెండు ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం. యూఎస్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే నాకు అరౌండ్ 5% ఆఫ్ రిటర్న్స్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తే, ముఖ్యంగా ఇండియన్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే నాకు గవర్నమెంట్ నుంచి అరౌండ్ 7% ఆఫ్ ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. ప్లస్ నాకు ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. అదేంటి అంటే ఆ ప్లెడ్జ్ చేసిన బాండ్స్ తీసుకెళ్ళి నేను బ్రోకర్కి సబ్మిట్ చేస్తే నాకు కొలాటరల్ వస్తుంది. ఆ కొలాటరల్తో నేను మళ్ళీ వేరే మార్కెట్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు, లైక్ F&O అండ్ ఈక్విటీ. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారింది. F&Oలో కాస్ట్ పెరిగాయి, మార్కెట్ పార్టిసిపేషన్ తగ్గింది, ఆపర్చునిటీస్ కూడా తగ్గిపోతున్నాయి, విచ్ ఇస్ డైరెక్ట్లీ ఇంపాక్టింగ్ మై ట్రేడింగ్ ఇన్కమ్. ఇప్పుడు నేను మేజర్గా డిపెండ్ అయ్యేది ఓన్లీ గవర్నమెంట్ బాండ్స్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ మీద. యాక్చువల్ ప్రాబ్లం ఇక్కడ ఉంది. నాకు వచ్చే రిటర్న్స్ INRలో ఉంటాయి, కానీ నా బేస్ కరెన్సీ వచ్చేసి USD. రూపీ అనేది డిప్రిషియేట్ అయితే నాకు వచ్చే 7% కూడా కొంచెం రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే రూపీ అనేది లాంగ్ టర్మ్లో మనకి అరౌండ్ 2 to 3% అనేది డిప్రిషియేట్ అవుతూ వచ్చింది. ముఖ్యంగా లాస్ట్ 10 to 15 monthsలో మోర్ దెన్ 10% అనేది డిప్రిషియేట్ అయ్యింది. ఈ కరెన్సీ ఇంపాక్ట్ మరీ ఎక్కువగా ఉంటే సమ్ టైమ్స్ నెగిటివ్ వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. సో నేను ఏం చేస్తాను, నా బాండ్స్ సెల్ చేస్తాను, నా ఈక్విటీ సెల్ చేస్తాను, విచ్ మీన్స్ INR మళ్ళీ USDకి కన్వర్ట్ అవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇండియాకి క్రూడ్ ఆయిల్ను గోల్డ్ కోసం అని చెప్పేసి USD డిమాండ్ ఉంటుంది. దానితో పాటు ఇప్పుడు ఈ ఫారెన్ ఇన్వెస్టర్ అవుట్ఫ్లో అనేది కూడా యాడ్ అయితే అది ఇండియన్ రూపీ మీద చాలా ఎక్స్ట్రీమ్ ప్రెషర్ బిల్డ్ చేస్తుంది. ఇది నార్మల్గా మన న్యూస్లో చూసే FI సెల్లింగ్ కాదు. ఇది ఈల్డ్, కరెన్సీ అండ్ క్యాపిటల్ ఫ్లో, ఈ మూడు కలిసి మన రూపీని ఇంపాక్ట్ చేసే ఒక సిస్టమ్. ఎందుకంటే మనీ ఎప్పుడైనా కూడా ఎక్కడ సేఫ్ రిటర్న్స్ ఉంటాయో అక్కడికే మూవ్ అవుతుంది. సో ఈ విధంగా మన రూపీ మీద ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంది. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్లయింగ్ రీజన్ నో వన్ ఎవర్ నోటిస్డ్.